శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇలా మనం ఇందాక నుంచి పాల్గొన శుద్ధ పౌర్ణమి గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇలా ఎన్ని చెప్పుకున్నా పాల్గొన శుద్ధ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. చూడండి, హోళీ పండగ, డోలోత్సవం, అలాగే పాల్గొన శుద్ధ పౌర్ణమి మార్చి 25వ తారీఖు సోమవారం వస్తుంది. చంద్రగ్రహ ప్రభావ దోషాలు పోవడానికి, సంతానం కలగడానికి, ఐశ్వర్యం కలగడానికి, సకల శక్తులు కలిగినటువంటి ఒక పౌర్ణమి పాల్గొన శుద్ధ పౌర్ణమి. ఆ పాల్గొన శుద్ధ పౌర్ణమే లక్ష్మీ జయంతి కూడా. చూడండి, అష్టైశ్వర్యాల్లో ఎన్ని కావాలో అన్నీ కూడాను పాల్గొన శుద్ధ పౌర్ణమి. ఆ చంద్రభగవానుడు మనకు కలుగు చేసేటువంటి శక్తి కలిగినటువంటి రోజే పాల్గొన శుద్ధ పౌర్ణమి. అదే ఈ నెల 25వ తారీఖున, మార్చి 25వ తారీఖున వస్తుంది, సోమవారం రోజున లక్ష్మీ అమ్మవారు జయంతి. మనం చంద్రుడిని ఎక్కువగా చందమామ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకు? లక్ష్మీదేవి తరువాత క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి శక్తి ఏమిటి అంటే చంద్రుడు. లక్ష్మీదేవి మనందరికీ తల్లి కాబట్టి, లక్ష్మీదేవి తర్వాత పుట్టినటువంటి చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టి, లక్ష్మీ అష్టోత్తరంలో కూడా వస్తుంది, చంద్ర సహోదరి అయి నమో నమః అని. అంటే చంద్రుడు మనకేమవుతాడు? మేనమామ. మనందరికీ మామ చంద్రుడు. అందుకనే చంద్రుడిని చందమామ అని పిలుస్తాం. అందుకనే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజలు, లలితా సహస్రనామ పారాయణలు కూడా విశేషంగా చేస్తూ ఉంటాం మనం. అలాంటి మన అదృష్టం ఏమిటంటే ఈ లక్ష్మీ జయంతి రావటం, మార్చి 25వ తారీఖు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇల్లంతా శుభ్రంగా ముందు రోజునే శుభ్రపరచుకోండి. ఆదివారం రోజున చక్కగా ఇంట్లో ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే, ఏదైతే పౌర్ణమి ఉందో ఆ రోజు పొద్దున్నే కొద్దిగా గోమూత్రం తీసుకొని నీళ్లల్లో కలిపి ఒక తులసీ దళంతోనో, ఒక పుష్పంతోనో, ఒక తమలపాకుతోనో ఇల్లు మొత్తం చక్కగా అన్ని మూలలా చల్లండి. నీళ్లలో కలిపే చల్లండి తప్పనిసరిగా. ఎందుకు అంటే గోమూత్రం చల్లిన చోట తప్పనిసరిగా ఆ మరకలు, మచ్చలు పడుతూ ఉంటాయి. తద్వారా పురుగులు వస్తాయి, చెదలు రావడం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి నీళ్లలో కలపడం ద్వారా ఆ యొక్క ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. నీళ్లతో కలిపి ఇల్లు మొత్తం శుభ్రంగా గోమూత్రం చల్లుకొని చక్కగా ధూపం వేయండి. ఆ ధూపం గోమూత్రంతోనే ఇల్లంతా పరమ పవిత్రంగా మారిపోతుంది. లక్ష్మీదేవి ఆగమనానికి, లక్ష్మీదేవి స్థిర నివాసానికి అర్హత కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి ఉండాలంటే మరి ఎక్కడ పడితే అక్కడ ఉంటుందా? ఎలా పడితే అలా ఉండమంటే ఉంటుందా? ఉండదు కదా. శుభ్రంగా ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది. మన మనస్సు కూడా అదే విధంగా పరిశుద్ధంగా ఉండాలి. శుభ్రతగా మనశ్శుద్ధి, మనోశుద్ధి కలిగి ఉండాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంటేనే ఆ విధంగా ఉంటే, ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే, మన మనస్సులోకి, మన కుటుంబంలోకి వస్తుంది లక్ష్మీదేవి అంటే మన మనస్సు కూడా ఎంత పవిత్రంగా ఉండాలండి. వేరే రకమైనటువంటి ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే చాలు అన్నీ ఉన్నట్లని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అష్టలక్ష్ముల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మనకు అన్నీ ఉన్నట్టే కదా. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే చక్కగా గడప దగ్గర గడప శుభ్రంగా కడిగి, పసుపు పూసి, కుంకుమ, వరిపిండి అంటే బియ్యపిండితో సహా చక్కగా ముగ్గులు పెట్టండి. గడపకి ఇరువైపులా ఆవు నెయ్యితే దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో ప్రమిదలు పెట్టి లేదా కుందులు పెట్టి చక్కగా దీపారాధన చేయండి. ఈ దీపారాధన దగ్గర పుష్పాలు, అక్షతులు వేసి నమస్కారం చేసుకోండి. ఇదంతా కూడాను లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి, మనం మార్గం సుగమం చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. అంతటా ఇంట్లో కూడాను చక్కగా నడి ఇంట్లో చిన్న ముగ్గు వేయండి. ఆవు పేడతో అలకండి. చక్కగా కొద్దిగా తీసుకోండి, గోమయం తీసుకొని శుభ్రంగా అలికి అక్కడ వరిపిండి, పసుపు, కుంకుమ మొదలగు చూర్ణాలతో, ఈ పిండులతో ముగ్గు పెట్టండి. అష్టదళ పద్మం వేయండి. అక్కడ
దొరికితే తామరాకు లేదా అరటాకు, ఇవి కూడా దొరకలేదు కనీసం విస్తరాకు. ఆ విస్తరాకులో ఒక తెల్లటి వస్త్రం, చిన్న వస్త్రం పరచండి. ఆ వస్త్రం మీద బియ్యం పోసి, ఆ బియ్యం మధ్యలో లక్ష్మీదేవి పటం కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ, లేదా కనీసం కలశం ఉంటుంది, మనం ఒక ఇత్తడి చెంబు లేదా రాగి చెంబు, వెండి చెంబు పెట్టుకొని దాంట్లో మామిడాకులు వేసి నీళ్లు పోసి చక్కగా కొబ్బరికాయ పెట్టి, దానికి కూడా కళ్యాణం బొట్టు అంటాం మనం, కళ్యాణానికి అమ్మాయిలకి పెడుతూ ఉంటారు బొట్టు, ఇట్లా చక్కగా ఈ విధంగా బొట్టు పెట్టి చక్కటి బ్లౌజ్ పీస్ ఒకటి, జాకెట్ గుడ్డను కూడా మంచిగా త్రికోణంగా మరచి ఆ యొక్క కలశం మీద ఉంచి లక్ష్మీదేవిని ఆవాహనం చేయండి. అమ్మా, నువ్వు వచ్చేసి ఈ కలశంలో, ఈ పట్టంలో, ఈ విగ్రహంలో ఆవాహనమయ్యుండు, నా ఇంట్లో కొలువయుండు అని చెప్పి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆవాహన చేయండి. లక్ష్మీదేవికి అష్టోత్తర పూజ చేయండి. అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః అనే మంత్రంతో లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఉండేటువంటి 108 నామాలతో ముందు వెనక ఈ మంత్రాన్ని సంపుడీకరణ చేస్తూ లక్ష్మీదేవికి అష్టోత్తర పూజ చేసి చక్కగా ధూపం వేయండి. ఆ ధూపం ఎలా ఉండాలి అంటే, ఆ వాసన తగినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తన్మయత్వానికి లోనవ్వాలి. అంత సుగంధ పరిమళాలతో ఉండేటువంటి ధూపాన్ని అమ్మవారికి సమర్పించండి. తదుపరి అమ్మవారికి నివేదనగా ఆవు పాలతో కానీ, కనీసం లేదా పాలతో కానీ, పాలతో చేసినటువంటి పాయసం ఏదైతే ఉంటుందో అమ్మవారికి నివేదన చేసి, మీ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టోత్తరాలు, స్తోత్రాలు, శ్లోకాలు, భజనలు, పాటలు ఇట్లాంటివి ఏవైనా సరే అమ్మవారిని మనస్సు అలరించేలాగా పూజ చేసి, ఆ యొక్క పొంగలి, తీపి పొంగలి ఏదైతే ఉంటుందో, మనం బెల్లం, పాలు, బియ్యంతో, దాంట్లో సుగంధ ద్రవ్యాలు, దాని మీద కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేయాలి. ఈ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని భక్తితో అందరూ భుజించండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, మన ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం, మనం మాత్రమే తినాలి, లక్ష్మీదేవి మనకే ఉండాలనుకోకండి. ఎప్పుడు కూడాను పక్కవారికి పంచే కొద్దీ పెరిగేటువంటి శక్తే లక్ష్మీ అనుగ్రహం. కాబట్టి లక్ష్మీదేవి ప్రసాదాన్ని అందరికీ పంచండి. అందరూ మనతో పాటు ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను సస్యశ్యామలంగా, ప్రశాంతంగా, ధాన్యాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో అమ్మవారి పూజ చేసి నివేదన చేసి ప్రసాదం తీసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట సిరుల వర్షం కురిపిస్తోంది. గంగా ప్రవాహమై పొంగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో. ఈ విధంగా పూజ చేసి లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై తరిస్తారు అని చెప్పి శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.